ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ పడ్డ కొందరు లారీ డ్రైవర్లు హల్చల్ చేశారు. ఇందులో ఓ లారీ డ్రైవర్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. దేవీతండా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండలం దేవీతాండ సమీపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో లారీ డ్రైవర్లు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల ఘటనలో సల్మాన్ అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుండి తాము తీసుకొచ్చిన లారీలోనే పారిపోయినట్లు తెలుస్తోంది. చాంద్రాయన్పల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి దేవీతాండ సమీపంలోని నేషనల్ హైవే పక్కనున్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద తన లారీ ఆపారు. తర్వాత కొద్దిసేపటికి మరో లారీలో 2 వ్యక్తులు వచ్చి సల్మాన్పై కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ కాల్పుల ఘటన గురించి సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన బయలుదేరారు. ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తును చేపట్టారు. ఘటన తర్వాత నిందితులు ఎటువైపు పారిపోయారో ఆ మార్గంలో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు వచ్చిన లారీ వివరాలను, ఆ లారీ ఎటు నుంచి వచ్చిందనే విషయాలతో పాటు ఘటనలో చనిపోయిన వ్యక్తి గురించిన వివరాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన లారీ వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఇందల్వాయి ఎస్ఐ తెలిపారు.